హలో అండి. యాక్చువల్లీ మేము కూర్గ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ హోమ్ స్టే ఒకటి తీసుకున్నాము. సో, దానికోసమే ఈ వీడియో. ఇది కూర్గ్ బస్ స్టాండ్, దట్ ఈస్ మడికేరి బస్ స్టాండ్ అంటాము. సో, దానికి నియర్ బై వాకబుల్. అక్కడ మేము ఈ హోమ్ స్టే బుక్ చేసుకున్నాము. ఇది నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ ఒక హోమ్ ఫీల్ వస్తుంది మీకు, విత్ ఆల్ ఎమ్యూనిటీస్, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇది మీరు 1 డేకి బుక్ చేసుకోవచ్చు, 2 డేస్ ఏదైనా సరే. బట్ మేము ఒక 1 డేకి బుక్ చేసుకున్నాము. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. ఒకసారి అంతా చూపిస్తాను రండి. చేసాము. ఇప్పుడు మార్నింగ్ మేము యాక్చువల్లీ వెళ్ళిపోతాము. ఇంకా వేరే ప్లేసెస్ చూడాలి. లేదంటే మాకు నైట్ వరకు ఉంది స్టే. సో, ఇక్కడ ఏంటంటే మీకు చూస్తున్నారా, ఇది డూప్లెక్స్ హౌస్. సో, మీకు ఐరనింగ్‌కి, ఇంకా హాట్ వాటర్, బికాస్ కూర్గ్ చాలా కోల్డ్ ప్లేస్ కాబట్టి మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. చూసారా, బయట ఆరవేసుకోవడానికి బాల్కనీ ఉంది. ఇంకా వ్యూ అయితే సూపర్బ్‌గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, మంచుతో ఫుల్‌గా. ఎక్కడ చూస్తున్న చిన్న చిన్న కుటీరాల్లా ఉన్నాయి కదా మీకు అక్కడక్కడ. అవేంటంటే అక్కడ కూర్గ్, ఊటీ ఇలాంటి ప్లేసెస్‌లో మెయిన్‌గా వాళ్ళు చాక్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు చిన్న చిన్న షాప్స్‌లోనే. సో, ఇలాగా కుటీరాల్లా వేసుకొని అక్కడ వాళ్ళు చాక్లెట్స్ అనేవి తయారు చేస్తారన్నమాట. సో, చూస్తున్నారు చుట్టుపక్కలంతా మంచుతో, అక్కడక్కడ కొండలు, చెట్లు. నాకైతే భలే నచ్చింది వ్యూ. ఇది ఎర్లీ హార్ట్స్. సో, మీకు ఆఫ్టర్‌నూన్ అయ్యేసరికి బాగా ఎండ కూడా కనిపిస్తది. సో, వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడి నుంచి. చూడండి, పక్కన అక్కడక్కడ టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో, నాకైతే భలే నచ్చింది. ఇప్పుడు నేను వన్ మోర్ ప్లేస్ చూపిస్తాను. అదేంటంటే మండల్పట్టి పీక్. ఇది మేము రైల్వే స్టేషన్ నుంచి అక్కడే ఒక జీప్ని బుక్ చేసుకొని 7 మెంబర్స్ అరౌండ్ వెళ్ళాము. ఇది కూడా బిఫోర్ సన్‌రైజ్‌కి వెళ్ళాలి. ఈ వ్యూ అయితే అల్టిమేట్, చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ దీని మీద షార్ట్ కూడా చేస్తున్నాను. సో, ఇది చూస్తున్నారా, ఆ మబ్బులకి ఎంత దగ్గరగా కొండలు, ఆ లోయ అంత అందంగా ఉందో చూడండి పైనంతా. సో, ఇది ఒక అడ్వెంచర్ టూర్ అని చెప్పాలి. నాకైతే భలే నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా వీలు చూసుకొని